దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు తెలియచేయుచున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అదే క్రమంలో అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా మేము అందించడానికి దేవుడు మాకు చూపుతున్న కృపను బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీశాను. ఇది ఎవరు రాస్తున్నారు అని అంటే దావీదు రాస్తూ ఉన్నాడు. ఇది ఒక స్తోత్ర గీతం. 22వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దావీదు సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పింపబడిన తరువాత స్తోత్ర గీతాన్ని రాస్తూ ఉన్నాడు. దేవుడు ఏ విధంగా దావీదును తప్పించాడో, దేవుడు ఏ విధంగా దావీదును శత్రువుల చేతుల్లో నుండి పైకి లేవనెత్తాడో, దేవుడు తన ఉన్నత స్థలములో నుండి తన చెయ్యి చాపి అనే మాటను జ్ఞాపం చేస్తున్నాను. దేవుడు ఆ మాటని మరలా చదువుతున్నాను. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. ఎలా ఉంటుంది అని అంటే దావీదు జీవనం అప్పటికి ఒక మరుగైన ప్రాంతంలోనికి వెళ్ళడం, అది గుహ కావచ్చు లేకపోతే అరణ్య ప్రాంతం కావచ్చు. అప్పటికి ఏదో చెప్తారు కదా, దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు, లేకపోతే క్షణక్షణము ఒక గండం అన్నట్లు, క్షణక్షణము ఒక గండం అన్నట్లు. కనుక దావీదు యొక్క జీవితంలో ప్రతి మూమెంట్ లేకపోతే ప్రతి క్షణం ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో సౌలు చేత తరంబడుతున్నాడు, శత్రువుల చేత వేధింపబడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో అలా తప్పింపబడిన తరువాత దేవుని సన్నిధిలో స్తుతిస్తూ రాస్తున్నటువంటి కీర్తన ఈ గానం. అక్కడ దేవుని చెయ్యి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన చెయ్యి చాపి నన్ను లేవనెత్తాడని చెప్తున్నాడు. లేవనెత్తి ఎందుకు లేవనెత్తాడు అని మనం చూస్తే అక్కడే మనం గమనిస్తే 34వ వచనంలో ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపును అంటున్నాడు. నన్ను లేవనెత్తాడు. ఉన్నత స్థలములలో నుండి ఆయన చెయ్యి చాపి నన్ను లేవనెత్తాడు. ఎందుకు అనంటే ఎత్తైన స్థలములలో నన్ను నిలపడానికి. దావీదు జీవితం అంతా కూడా చాలా ఒడిదుడుకులతో కూడినటువంటి జీవితం. అలాంటి పరిస్థితులన్నిటిలో దేవుని యొక్క కృపా హస్తాన్ని అనుభవిస్తూ, దేవుని కృపా హస్తపు కాపుదలలో ఉంటూ, దేవుడు ఏ విధంగా తనను లేవనెత్తాడు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తూ, ఇప్పుడు ఈ లేవనెత్తినటువంటి స్థితి ఎందుకు అని అంటే ముందున్నటువంటి జీవితంలో మెరుగైన స్థితిని లేకపోతే ఉన్నతమైన స్థితిని నాకు ఇవ్వడానికి అనేటువంటి గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు దావీదు. దేవుని యొక్క కృపాహస్తము నన్ను లేవనెత్తింది అని చెప్పిన దావీదు ఉన్నతమైనటువంటి స్థలాలలో లేకపోతే ఎత్తైన స్థలాలలో నన్ను నిలపడానికే నన్ను లేవనెత్తాడు అని చెప్తున్నాడు. ఆ కీర్తనలో లేకపోతే ఆ స్తోత్ర గీతంలో శత్రువుల గురించి చాలా విషయాలు చెప్పాడు. దేవుని హస్తం గురించి కూడా చాలా విషయాలు చెప్పాడు. కనుక ఈ ఉదంతాన్ని మనం జ్ఞాపం చేసుకుంటూ, ఈ సందర్భాన్ని మనం జ్ఞాపం చేసుకుంటూ మన జీవితాల్లో కూడా ఇక మన పని అయిపోయింది అన్నంతగా మన మీద పరిస్థితులు దాడి చేసినప్పుడు దేవుడు త్రుటిలో ఆ పరిస్థితుల నుంచి మనం లేవనెత్తిన స్థితిని మనం జ్ఞాపం చేసుకోవాలి. త్రుటిలో దానిని తప్పించిన స్థితిని జ్ఞాపం చేసుకోవాలి. అలా జ్ఞాపం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ, ఎందుకు ఆ పరిస్థితుల నుంచి మనం లేవనెత్తాడు, ఎందుకు ఆ పరిస్థితిని మనం తప్పించి వేశాడంటే ఇంకా మెరుగైన స్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్ళడం కోసం, ఇంకా ఎత్తైన స్థితిలోనికి, ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్ళడం కోసం. అలాంటి నిరీక్షణ దేవుడు ఏ స్థితిలో అయితే మనకి ఇవ్వబోతున్నాడో ఆ స్థితి పట్ల మనం నిరీక్షణ కలిగి విశ్వాసంతో మనం ముందుకు అడుగులు వేయగలిగినప్పుడే దేవునికి మనం మహిమను ఆరోపించే వారంగా ఉంటాం. అలాంటి నిరీక్షణ కలిగి విశ్వాసంతో మనం ముందుకు అడుగులు వేసినప్పుడే దేవుని సన్నిధిలో ఆయనకు మహిమను ఆరోపించే వారంగా ఉంటాం. కనుక మన జీవితాలను జ్ఞాపం చేసుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు గుండా మనం తప్పింపబడుతున్నామో, ఎలాంటి భయంకరమైన ఉపద్రవాల నుంచి తప్పింపబడుతున్నామో, ఎలాంటి స్థితుల నుంచి మనం తప్పింపబడుతున్నామో వాటన్నిటినీ జ్ఞాపం చేసుకుంటూ, దేవా నన్ను తప్పించిన దేవుడో ప్రభువా, నన్ను తప్పించి
మెరుగైన స్థితిలోనికి, ఉన్నతమైన స్థితిలోనికి నన్ను నిలపబోతున్నందుకై నీకు స్తోత్రాలు ప్రభు అని ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు చూద్దాం. ఆ వచనాన్ని మరొకసారి నేను చదువుతున్నాను. ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపును అంటున్నాడు. 34వ వచనంలో ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపును అంటున్నాడు. ఎత్తైన స్థలములలో నిలపడానికి ప్రస్తుతం ఏ పరిస్థితులను అయితే మనం ఎదుర్కొంటున్నామో ఆ పరిస్థితులన్నిటి నుంచి తప్పించే దేవుడు మన దేవుడు. ఇదిగో దావీదు జీవిత సంఘటన నుంచి మనం పురికొల్పు పొందుకుందాం. దావీదు జీవితంలో ఎదురైనటువంటి ఈ పరిస్థితుల నుండి మనము నిరీక్షణ కలిగి ఉందాం. దావీదు ఎలాంటి విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగాడో అట్టి విశ్వాసాన్ని, అట్టి నిరీక్షణ మనం పొందుకుందాం. ఆయన హస్తం ఉన్నతమైన స్థలముల నుండి ఆయన హస్తాన్ని చాచి నన్ను లేవనెత్తెను అనే మాటను జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, జీవము కలిగిన మా దేవా, మీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితాల్లో మీరు జరిగిస్తున్న కార్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మీ కృపలను తలంచుకుంటున్నప్పుడు మీ సన్నిధిలో స్తుతించకుండా మౌనంగా ఉండలేం ప్రభా. నా దేవా, త్రుటిలో జరగవలసినటువంటి ప్రమాదాల నుండి మమ్మల్ని తప్పించిన స్థితికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తప్పించుటలో మీకున్నటువంటి ఉద్దేశం మా జీవితాల పట్ల ఉన్నతమైన స్థితులలో నిలవబెట్టడానికే ప్రభా. మెరుగైన స్థితులలోనికి మమ్మలను లేవనెత్తడానికే ప్రభా. అలాంటి నిరీక్షణ మేము కలిగి నిత్యము మీ సన్నిధిలో నా తండ్రి ప్రభా, నిత్యము మీ సన్నిధిలో మేము గడుపుతూ మీ ఆలోచనలు స్వీకరిస్తూ నిరీక్షణలో తొట్టిల్లకుండా మీ మీద మాత్రమే ఆధారపడి మీ కరుణా హస్తాలలోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనతను ఆరోపిస్తుంటుండగా మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.